సీత కాని మళ్ళీ ఇంటికి తిరిగొచ్చిందంటే మిథున ఎప్పటికీ ఈ ఇంటి కోడలు కాలేదు. 1000 కోట్లు వదులుకోవాల్సొస్తుంది మహా. నీ సొంత కొడుకు గౌతమ్కు ఆ మిథునని చేసుకుందామనుకుంటే వాడేమో ఆ రేఖను ప్రేమించి చచ్చాడు. పోనీ నీ సవతి కొడుకు రామైనా మిథునను చేసుకుందామనుకుంటే తను ఆల్రెడీ పెళ్లి చేసుకున్న సీతను రామ్ వదల్ను అంటున్నాడు. ఏటు చూసినా 1000 కోట్లకు మనం నీళ్లొదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మహా. ఇంటి దాకా వచ్చిన ఐశ్వర్యాన్ని అంత ఈజీగా ఎలా వదులుకుంటాం అర్చన? ఎలాగైనా ఆ ఆస్తి మనకి దక్కాల్సిందే. గౌతమ్కి ఛాన్స్ లేదు, రామ్ ఛాన్స్ ఇవ్వను అంటున్నాడు. మరెలా మిథున ఈ ఇంటి కోడలవుతుంది? కొంపతీసి గౌతంలాగా నీకు సీక్రెట్ గా ఇంకో కొడుకేమైనా ఉన్నాడా మహా? నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? ఏమో మహా, నువ్వు పైకొకలా లోపల ఇంకోలా ఉంటావు. నీలో ఎన్ని సీక్రెట్స్ దాగున్నాయో నా పోటితానికి ఎలా తెలుస్తుంది? నాకు కన్న కొడుకు గౌతమ్, పెంచిన కొడుకు రామ్ తప్ప మూడో కొడుకు లేడు. మిథునని రామ్కిచ్చే కట్టబెడతాను. అదెలా కుదురుతుంది మహా? మిథున రామ్ని ఇష్టపడినా రామ్ మిథునని పెళ్లి చేసుకోవడానికి ససేమిరా అంటున్నాడు కదా. పైగా సీతను తీసుకొస్తాను అంటున్నాడు. మనం రామ్కా ఛాన్స్ ఇవ్వం కదా. అసలు నీ మనసులో ఏముంది మహా? అదే చెప్పబోతున్నాను. రేపు రామ్ మిథునతో బిజినెస్ ట్రిప్ కి వెళ్ళాలి అని చెప్పాడు కదా. అది మనకి చాలా మంచి అవకాశం. మంచి అవకాశం అంటే ఎలా మహా? రామ్ మళ్ళీ సీత గురించి ఆలోచించకుండా, సీత ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంట్లో అడుగు పెట్టకుండా ఉండాలి అంటే మనకి ఒకటే దారుంది. అదే ఆ దారేంటి అని అడుగుతున్నాను. రేపటి నుంచి రామ్ మిథునలు కొన్ని గంటల పాటు కలిసుంటారు. కలిసుంటే ఏమవుతుంది? వయసులో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి కలిసుంటే ఏం జరుగుతుంది? అంటే రామ్ మిథున ఒక్కటవుతారనా? ఎస్, వాళ్ళు ఒక్కటైతే సీత వేరవుతుంది కదా. అది అసాధ్యం మహా. తాళి కట్టిన సీత మీదే రామ్ చాలా రోజుల పాటు చెయ్యే వెయ్యలేదు. అలాంటిది ఇష్టం లేని మిథున వైపు కన్నెత్తి కూడా చూడడు. అది మిథున టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. వెంటనే వెళ్ళి మిథునని కలుద్దాం. గౌతమ్, గౌతమ్, ఒకసారి నేను చెప్పేది వింటావా? ఏంటే ఇవి తీసుకొచ్చి నా ముందు పడేశావు? ఇక నుంచి నీకు నాకు ఇదే గతి. నేను బట్టలు ఉతికి అంట్లు తోముతూ ఉంటే నువ్వు బాత్రూంలు కడగాలి. ఏం మాట్లాడుతున్నావే? నేను ఎవరు అనుకున్నావు? మహాలక్ష్మి కన్న కొడుకుని. అది నువ్వు బయటికి చెప్పగలవా? పోనీ మీ అమ్మ చెప్పగలదా? మీరిద్దరూ ఎవ్వరికీ చెప్పలేరు. పైకి చెప్పకపోయినా నేను మహాలక్ష్మి కొడుకునే. అది ఎవరు కాదనలేరు. ఆ నిజం బయటపడినప్పుడు ఎవరు కాదంటారో ఎవరు అవునంటారో అప్పుడు తెలుస్తుంది. ఆ విషయం పక్కన పెట్టు. మా అమ్మ అంటూ మీ అమ్మ గురించి గొప్పగా చెప్తున్నావు. కానీ మీ అమ్మకు నీ మీద అంత ప్రేమేమీ లేదు. తన ప్రేమంతా సవతి కొడుకు రామ్ మీదే పెడుతుంది. అదేం లేదు. మా అమ్మకి ఆ రామ్ కంటే నేనే ఎక్కువ. అదే నిజమైతే మీ అమ్మ మిథునను ఈ ఇంటి కోడల్ని చేసుకోవాలనుకుంటుందా? రామ్కి మిథునకి పెళ్లి చేయాలనుకుంటుందా? మిథునని పెళ్లి చేసుకున్నాను రామ్ చెప్పాడు కదా. కానీ మీ అమ్మ మిథునతో డీల్ చేసుకుంది. పెళ్లికి రామ్ని ఎలాగైనా ఒప్పించాలని అనుకుంది. అందుకు మిథున కూడా ఒప్పుకుంది. ఏంటా డీల్? రేపు మీరు చెప్పినట్టు చేస్తాను. మత్తు మందుతో రామ్ని నా స్వంతం చేసుకుంటాను. నువ్వు చెప్పేది నిజమా? నిజం. రేపు రామ్ మిథున రిసార్ట్ కి వెళ్తున్నారు. నైట్ మిథున రామ్ తాగే పాలల్లో మత్తు మందు కలిపి రామ్తో కమిట్ అవుతుంది. తెల్లారి తనకు న్యాయం చేయమని గొడవ చేస్తుంది.
రామ్ చచ్చినట్టు మిథున మెళ్ళో తాళి కడతాడు. మిథున ఈ ఇంటి కోడలవుతుంది. సీత సైడ్ అయిపోతుంది. మనం ఈ ఇంటి పని మనుషులమవుతాం. మనం పని మనుషులం ఎందుకు అవుతాం? మిథునకు ఉన్నంత ఆస్తి నాకుందా? ఈ ఇంటి వారసుడు అని రామ్కున్నంత గుర్తింపు నీకుందా? నువ్వు ఎవరో మీ అమ్మ ఎప్పటికీ బయటికి చెప్పదు. అప్పుడు మనం పనివాళ్ళం కాక ఇంకేంటి? అయితే ఏం చేద్దామంటావు? రామ్ మిథునల పెళ్లి జరగకుండా ఆపుదామా? ఎన్నిసార్లు ఆపుతాం? ఏం మాట్లాడుతున్నావు? రామ్ని చంపేయాలా? రామ్ లేకపోతే నువ్వే ఈ ఇంటికి వారసుడు అవుతావు. ఈ ఆస్తంతా మనదవుతుంది. మనం పనివాళ్లగా కాదు, యజమానులుగా ఉంటాం. ప్లాన్ బాగుంది, కానీ రామ్ని చంపడం అంటే నీకోసం ఎంతో మందికి జాతర చేశావు. మన కోసం రామ్కి జాతర చెయ్యలేవా? రామ్ని లేపేయడానికి ఒకసారి ట్రై చేశాను, ఫెయిల్ అయ్యాను. మళ్ళీ ట్రై చేద్దాం. రేపు మనం కూడా రామ్ మిథునలు వెళ్లే రిసార్ట్కి వెళ్దాం. వాళ్ళకి తెలియకుండా అక్కడ స్టే చేసి రామ్ని లేపేద్దాం. ఓకే రేఖ, రిసార్ట్లో రామ్ని చంపితే మన మీద ఎవ్వరికీ డౌట్ రాదు. సీక్రెట్గా పని ముగించుకొని వచ్చేద్దాం.